హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్గా యూపీఎస్సీ నుండి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో జాబ్స్కి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 2 రకాల పోస్టుల్ని రిలీజ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్, ఏపీఎఫ్సి అంటే అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్. అయితే ఈ జాబ్స్కి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. చాలా మందికి డౌట్ ఉంది రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది. అయితే అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ ఆన్ యూపీఎస్సీ వెబ్సైట్ అని. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది యూపీఎస్సీ వెబ్సైట్ ద్వారా వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. 2 రకాల పోస్టులని చెప్పుకున్నాం కదా. 2 రకాల పోస్టులకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా, సిలబస్ ఏముంటుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా చూద్దాం. స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఆర్ అకౌంట్ ఆఫీసర్స్. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ లేదా అకౌంట్స్ ఆఫీసర్స్కి స్కీమ్ అండ్ సిలబస్ చూద్దాం. ది టెస్ట్ విల్ బీ ఆఫ్ 2 hours డ్యూరేషన్. ఎగ్జామ్ 2 గంటలు ఉంటుంది. ఆల్ క్వశ్చన్స్ విల్ క్యారీ ఈక్వల్ మార్క్స్. ప్రతి క్వశ్చన్ ఈక్వల్ మార్క్ క్యారీ చేస్తుంది. ది టెస్ట్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ చాయిసెస్ ఆఫ్ ఆన్సర్. అంటే మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ది మీడియం ఆఫ్ ది టెస్ట్ విల్ బీ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ. బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది. There will be penalty for wrong answers. Negative marking ఉంటుంది. Every wrong answer will carry a deduction of 1/3 of the marks assigned to that question. మీరు పెట్టిన ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ కట్ అవుతుంది. సిలబస్. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ లేదా అకౌంట్స్ ఆఫీసర్స్కి ఈ సిలబస్ ఉంటుంది. ది సిలబస్ ఆఫ్ ద టెస్ట్ బ్రాడ్లీ కంప్రైసెస్ ది ఫాలోయింగ్ టాపిక్స్. ఈ టాపిక్స్ ఉంటాయి ఎగ్జామ్లో. జనరల్ ఇంగ్లీష్ టు ఎవాల్యుయేట్ క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ వర్క్మ్యాన్ లైక్ యూజ్ ఆఫ్ వర్డ్స్. అంటే క్యాండిడేట్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంతవరకు వచ్చు అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. అలాగే యూజ్ ఆఫ్ వర్డ్స్ అంటే వర్డ్స్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, కరెంట్ ఈవెంట్స్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్. కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ని టెస్ట్ చేస్తారు. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్, జనరల్ సైన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ కమిషనర్. అసిస్టెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ కమిషనర్కి స్కీమ్ అండ్ సిలబస్ ఇలా ఉంటుంది. ది టెస్ట్ విల్ బీ ఆఫ్ 2 hours డ్యూరేషన్. ఈ ఎగ్జామ్ కూడా 2 hours ఉంటుంది. ఆల్ క్వశ్చన్స్ విల్ క్యారీ ఈక్వల్ మార్క్స్. ప్రతి క్వశ్చన్ ఈక్వల్ మార్క్ క్యారీ చేస్తుంది. ది టెస్ట్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ చాయిసెస్ ఆఫ్ ఆన్సర్. ఇందులో కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ది మీడియం ఆఫ్ ది టెస్ట్ విల్ బీ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఎగ్జామ్ వచ్చేసి బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉంటుంది. దేర్ విల్ బీ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ విల్ క్యారీ ఏ డిడక్షన్ ఆఫ్ 1/3 ఆఫ్ ది మార్క్స్ అసైన్డ్ టు దట్ క్వశ్చన్. మీరు పెట్టిన ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ కట్ అవుతుంది. సిలబస్. ఈ ఎగ్జామ్కి సిలబస్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. టు ఎవాల్యుయేట్ ఏ క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ వర్క్మెన్ లైక్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంతవరకు వచ్చు అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇండియన్ కల్చర్, హెరిటేజ్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్, పాపులేషన్ డెవలప్మెంట్ అండ్ గ్లోబలైజేషన్, గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రెజెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్, ఇన్సూరెన్స్, basic knowledge of computer applications, general science, elementary mathematics, statistics and general mental ability, social security in India. Once written test qualify అయ్యాక ఇంటర్వ్యూ ఉంటుంది. Weightage in the ratio of 75:25 will be accorded for marks in recruitment test and for marks in interview. అంటే రిక్రూట్మెంట్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలో 75:25 రేషియోలో వెయిటేజ్ ఉంటుంది. ఈ రేషియో ప్రకారం వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని మెన్షన్ చేశారు. ది కేటగిరీ వైజ్ మినిమం లెవెల్ ఆఫ్ సూటబిలిటీ ఇన్ ఇంటర్వ్యూస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ది సెలెక్షన్ ఈజ్ మేడ్ ఓన్లీ బై ఇంటర్వ్యూ ఆర్ బై రిక్రూట్మెంట్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ విల్ బీ. ఒకవేళ సెలెక్షన్ ఇంటర్వ్యూ ద్వారా జరిగినా, రిక్రూట్మెంట్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ 2 జరిగినా కానీ కేటగిరీ వైజ్ మినిమం మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. యూఆర్ అంటే జనరల్ కేటగిరీ 50 మార్క్స్, ఓబీసీ కేటగిరీ 45 మార్క్స్, ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ 40 మార్క్స్, అవుట్ ఆఫ్ ది టోటల్ మార్క్స్ ఆఫ్ ఇంటర్వ్యూ బీయింగ్ 100. అంటే ఇంటర్వ్యూలో 100 మార్క్స్కి స్కోర్ చేయాల్సిన మినిమం మార్క్స్ ఇవి. ఇన్ కేసెస్ వెదర్ సెలెక్షన్ ఈజ్ మేడ్ బై రిక్రూట్మెంట్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ,
The candidate will have to achieve minimum level of suitability in their respective category at both stages like recruitment test as well as interview. The minimum level of suitability in case of recruitment test shall be decided by the commission on case-to-case basis. ఒకవేళ కనుక రిక్రూట్మెంట్ టెస్ట్ జరిగి దాని తర్వాత ఇంటర్వ్యూ జరిగితే క్యాండిడేట్ తన కేటగిరీ ప్రకారం బోత్ రిక్రూట్మెంట్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూలో మినిమం లెవెల్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ టెస్ట్లో మినిమం ఎన్ని మార్క్స్ రావాలి అనేది యూపీఎస్సీ డిసైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ సిలబస్ని మీరు యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ కన్వీనియన్స్ కోసం నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సిలబస్ అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.